హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పట్నం బెల్ల మనీషా. బహ్రెయిన్లో మాకు 5 days రంజాన్ హాలిడేస్ ఇచ్చారండి. సో మేము బయటకు వెళ్దామని రెడీ అవుతున్నాం. మా అమ్మాయి చూసారా షూలు ఎలా దులిపేస్తుందో. నిన్న పార్క్లో ఆడింది, శాండ్ అది వెళ్ళిపోయిందంట, అందుకని దులిపేస్తుంది. మా అబ్బాయి మాత్రం ముందు వెళ్ళిపోయాడు కిందకి. లాక్ వేసానా లేదా అని చూసి వస్తుంది. ఎంతైనా ఆడపిల్లకి ఆ మాత్రం జాగ్రత్త ఉండాలండి. మనోడు మాత్రం ఇంకా కారు ఎక్కకుండా మన కోసం వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ కార్ ఎక్కిన తర్వాత అక్కడ బాటిల్ పెట్టి వాటర్ బాటిల్ మర్చిపోయాం, మళ్ళీ తీసుకోవడానికి మా అబ్బాయి వెళ్ళాడు అనమాట. వీడియో ఎలా వస్తుందా అని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం. మేము ఇక్కడ ఈవినింగ్ 5:30కి అలా స్టార్ట్ అయ్యామండి. మా అమ్మాయి నువ్వు తీస్తున్నావు కదా నేను కూడా వీడియో తీస్తాను అని ఇంట్లో కెమెరా తెచ్చుకుంది. ఫుల్ ఛార్జింగ్ పెట్టి మరీ తెచ్చుకుంది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదండి. బహ్రెయిన్లో ఫిష్ ఎక్వేరియం ఉంటుంది. అది 3 floors ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కనిపిస్తుంది చూసారా, ఇది లూలు మాల్. బహ్రెయిన్లో లూలు మాల్స్ చాలా ఉన్నాయి, అందులో ఇది ఒకటి. వరకు ఫిష్ ఎక్వేరియం చూడడానికి 2 times వెళ్ళామండి. కానీ ఇప్పుడు మీకోసం మీ అందరికీ చూపిందామని ఇప్పుడు వెళ్తున్నా. అదైతే చాలా బాగుంటుంది, మీ అందరూ మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ రోడ్స్ అవి ఎలా ఉంటాయి, బిల్డింగ్స్ అవి చూపిందామని వీడియో అయితే తీస్తున్నాను. ఇలా అండర్ పాస్ కింద నుంచి వెళ్తుంటే భలే ఉంటుంది కదా, బాగుంటుంది ఆ లైటింగ్ అదిని. ఎక్వేరియంలో ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో, ఆ లోపల అంతా ఎలా ఉంటుందో అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. అది అంతా కలిపితే చాలా పెద్ద వీడియో అయిపోతుంది కదా, అందుకనే ఈ వీడియో ఇలా బయటది చూపిస్తున్నాను. చూసారా ఎంత ఉందో రోడ్డు పక్కన. ఇదంతా సముద్రం అండి. అలా మీకు షిప్ కింద ఒకటి కనిపిస్తుంది చూసారా, అది కార్గో షిప్. ఇక్కడ ఇలా సైడ్ 100 అని ఉంది చూసారా, అది మనం ఎంత స్పీడ్ వెళ్ళాలని అక్కడ అలా ఉంటుందండి. ఆ 100 స్పీడ్ మనం ఓవర్కట్ చేస్తే సీసీ కెమెరాస్ ఫోటో తీస్తే మనకు ఫైన్ పడుతుంది. అమ్మాయి డాన్స్ చేస్తుంది, సాంగ్స్ వస్తుంటే వీడియో తీస్తున్నానని మానేసింది. ఎలా ఎగురుతుందో. ఇదంతా కూడా సముద్రమేనండి. ఇది కనిపిస్తుంది చూసారా, ఇది ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ మాట. అది ఇలా సముద్రం పక్కన ఉంది, ఇదంతా సిమెంట్ ఫ్యాక్టరీ. సైడ్ వెళ్తే ఇంక ఇవన్నీ చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ. ఇక్కడ మిక్కీ మౌస్ చూసారు ఎంత ఉందో. మనం రమ్మని పిలిచింది కానీ నేను రానమ్మా, ఇప్పుడు తర్వాత వస్తాను, బిజీగా ఉన్నాను, వీడియో తీసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోయాయి అనమాట. మనం వెళ్ళాల్సిన మాల్ అయితే వచ్చేసిందండి, అది ఇదే. చూడడానికి మన దగ్గరగా కనిపించింది కానీ ఇదంతా చుట్టూ తిరిగి వచ్చేసరికి ఒక 5-10 minutes పడుతుంది. ఇదేనండి ఆ సరౌండింగ్స్ అంతా ఇలా ఉంటుంది. ఈ మాలే మనం ఈ లైట్స్ కనిపిస్తుంది చూసారా, అదే అక్కడికే వెళ్ళాలి. ఎంట్రన్స్ అయితే అవుతున్నా. హాలిడేస్ కదండి, జనం అయితే చాలామందే ఉన్నారు. ఎన్ని కార్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో. ఇక్కడ మనం ఏ లెవెల్లో పెట్టుకున్నామో గుర్తుంచుకోవాలి. మనం మర్చిపోయామా అంతే సంగతులు. ఇంకా కార్ అయితే ఉంటుంది, మనం ఎదుక్కోవడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ముందు అది మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. మాకు ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటి మాత్రం బాగా గుర్తు వస్తుంది. మనకి పార్కింగ్ అయితే తొందరగానే దొరికేసిందిలేండి. కార్ పార్క్ చేసేసి ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయిపోతున్నాం. లోపలంతా ఎలా ఉంది వ్యూ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులోంచి వాళ్ళు వస్తారు.